వివక్ష ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, అందులో వైశ్యులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ తెలుగు నేల మీద కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కుట్ర జరిగింది. ఆర్డర్ కంటే ముందు కుట్ర జరిగింది. ఈ 1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్. అది ఆ వివక్షతో కూడిన ఆర్డర్ రావడానికి కారణమేంది? అప్పుడు ఇప్పుడు మత బోధకులు అగ్రకులాలే నా ఆరోపణ. అప్పుడు 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. దళితులను మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, ఈ దేశంలో మేము అందరూ సమానమే, ఈ దేశంలో మేము అందరం సమానమే, మాకు ఎలాంటి ఎస్సీ హోదా వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రాజ్యాంగ సభలో చర్చల్లో పాల్గొన్నది ఈ దేశ క్రైస్తవుల తరపున ఒక దళితుడు లేడు. దళితులు క్రైస్తవులుగా భక్తులుగా మిగిలిపోయినరు. కానీ క్రైస్తవ ప్రచారం చేసింది, క్రైస్తవ మతం సమానత్వంతో కూడుకున్నదని ప్రచారం చేసింది ఎవరన్నా ఉంటే, దేశంలో పేరు గల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు అగ్రకులాలే. వాళ్ళు మారవచ్చునా? వాళ్ళు మారమని చెప్పవచ్చునా? వాళ్లకు ఈ ఆర్టికల్ ఏదైతే ఈ రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అంటే రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంటే అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు. ఈయన అగ్రకుల వ్యక్తే.